మామ ఈరోజు గుడికి వెళ్ళేసి ఫారెస్ట్లో ఏదైనా అడ్వెంచరస్కి వెళ్దామని ఇటు వచ్చాము. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయాలి, ఫ్రెండ్సే చేయాలి మామ. మామ మనకైతే రెండే ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి గుడికి పోవాలా లేకపోతే సఫారీకి పోవాలా. సఫారీ అంటే ఇదే మామ, జంతువుల దగ్గరికి వ్యాన్ వేసుకుని దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఇదే మామ గుడి మూసేశారు, ఉండిలో డబ్బులు వేద్దామని ఉండి లేదు. ఈ ఉండి ఉన్నది ఇప్పుడు, ఉండిలన్నీ మానేశారు. ఫోన్పేలో కొడితే ఉండిలో పడిపోతుంది అంతే. మామ ఈ టెంపులే బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్. సీ లెవెల్కి 6000 feet పైన ఉంటుంది మామ. వ్యూ అయితే చాలా బాగుంటుంది, గాలికే కొట్టుకుని బయట ఉన్నాం ఇక్కడ నుంచి. దర్శనం అయితే మిస్ అయిపోయింది, భోజనాలు పెడతారని చెప్పి వచ్చినాము. భోజనాలు తినేసి బయలుదేరుతాం. ఇది సీ లెవెల్ 6000 feet పైన. వస్తూ ఉంటే చెరుకులు దొంగతనం చేసామా. దారిలో కట్టేస్తుంటే ఒక 4-5 ఏం కాదని తీసుకొని కార్లో వేసుకున్నాం. ఇక్కడ వచ్చి తింటున్నాం, చాలా తీయగా ఉంది. మనుషులు తిరిగినట్టు తిరుగుతున్నాయి జింకలు. మామ ఈ ప్లేస్ అయితే చాలా అండర్ రేటెడ్, చాలా బాగున్నాయి జంతువులు కానీ, ఇక్కడ చెరువులు కానీ, గ్రీనరీ అంతా భలే ఉంది. జనాలు ఎక్కువ రాలేదు. ఇప్పుడు సఫారీ తీసుకెళ్తారు. సఫారీ అంటే అదే జంతువులు బయట తిరుగుతుంటే మనం వ్యాన్లో వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూస్తాం. అలాంటి ప్లేసులకి వెళ్తాం ఇప్పుడు. కట్టేసి చేంజ్ చూడండి ఇక్కడ, కానీ ఇప్పుడైతే ఏమీ లేదు. మామయ్య సఫారీ రైడ్కి వచ్చి 450 అంట ఒక్కొక్కరికి. మేము 5 వెళ్తున్నాము, 2200 అవుతుంది. అంటే జంతువులు ఉంటాయో లేవో వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేరంట. మన లక్కు ఉంటే ఉంటాయి, లేదంటే లేదు. మామ ఇందాక ఒక జింక చూపించా చూడు, చాలా గుంపుగా ఉన్నాయి జింకలు. ఇవే ఆఫ్లైన్ రోడ్ చూడండి, గతుకుల్లో అట్ట ఇట్ట తిప్పుతున్నాడు మనోడు, ఎక్స్పర్ట్ డ్రైవరు. తిరుగుతున్నాం, 10 నిమిషాలు అయింది. ఒక్క జంతువు అంటే ఒక్కటి కనిపించలేదు, నిరాశగా ఉంది. చూద్దాం, వెళ్తున్నాం ఇంకైనా కనిపిస్తాయని. మీ అందరికీ పులులు, సింహాలు, జింకలు, కుందేళ్ళు అన్నీ చూపిద్దాం అనుకున్నా, ఏమీ దొరకలా. డీలా పడిపోయారు. చివరికి ఒట్టి చేతులతో పోతున్నాం మామ. ఇటు చూడు, ఆడొక్కడే యాక్టివ్గా ఉన్నాడు మామ. అడే ఎదురుగా ఏం పక్కింది మామ, అడిగి పంది. మన దరిద్రం గురించి తెలిసిందే కదా, మనం అంతా ఎత్తుకునే కానీ మనకైతే ఏ జంతువు కనపడలేదు. లక్ ఉండాలి దానికి కూడా. రైడ్ అయితే అయిపోయింది. చివరికి ఏమీ కనపడలా. 3 కోతులు, 2 చిలకలు ఇవన్నీ కనిపించాయి. మొత్తానికి 450 రూపాయలు బొక్క.